గురువుగారు గోవధ జరగకుండా ఉండడానికి చెక్ పోస్టులు పెట్టామని అన్నారు. ఓన్లీ హైదరాబాద్‌లోనే కాకుండా వేరే దగ్గర నుంచి కూడా గోవులను తీసుకొస్తున్నారు. మరి ఈ చెక్ పోస్టులన్నీ పెట్టి ఏం లాభం అంటారండి? ఇక పెట్టినా లాభం లేకుండా పోయింది గదా! ఇది చట్టాలు కంటి తుడుపు చర్య. కంటి తుడుపు చర్య. వీళ్ళు అవన్నీ లోపలికి వచ్చేదాకా ఇవి పెట్టలా. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బయటికి పోకుండా పెట్టిన చెక్ పోస్టులే తప్ప, రాజ్యాంగబద్ధంగా చట్టాలను కూడా వాళ్ళు కూడా అనుసరించాలి కాబట్టి కంటి తుడుపు చర్యగా పెట్టి చేయవలసిందంతా డబ్బుకి ప్రలోభపడి గోవుల వధకి ప్రభుత్వాలు, అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, తర్వాత ఈ యానిమల్ హస్బెండరీ అంటారు, వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఈ చేస్తున్న వధ బయటవాడు ఎవడో వచ్చి చేయటం లేదమ్మా. ఇప్పుడు ఎందుకంటే మొన్న పుల్గాంలో జరిగిన ఇది పాకిస్తాన్ నుంచి వచ్చి చేశారు. ఇక్కడ నాశనానికి కారణం మన వాళ్ళే, అధికారులే, చదువుకున్న వాళ్ళే, విజ్ఞత ఉన్న వాళ్ళే, హిందువులే. ఒక చెట్టు పడిపోవాలంటేనమ్మా గొడ్డలి ఒక్కదాంతో కుదరదు. అవునండి. గడ్డలకి ఒక కర్ర కావాలి. ఆ కర్ర ఆ చెట్టుదే కర్ర అయింది. ఇంత పెద్ద చెట్టు కొట్టేయడానికి హిందూ సమాజం అనే చెట్టుని కొట్టాలి అంటే, మనోభావాలను దెబ్బతీయాలి అంటే, దీనిలో హిందువుల్ని ఒక కొమ్మ కట్టెగా వాడుకుని గొడ్డలి కింద ఈ తురకలు ఆ చెట్టుని కొట్టేసి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇవాళ జరుగుతున్న ఈ వ్యవస్థ ఏమిటి అంటే, గోవు వధ చేసి మనోభావాలను దెబ్బతీసి కమ్యూనల్ రైట్స్ని పెంచి అస్తవ్యస్తం చేసి దేశమంతా దీని మీదకు చూసేటట్టుగా మనోభావాలు. ఇవాళ మన మసీదుల్లో ఒక పందిని చంపి పెడితే ఊరుకుంటారా వాళ్ళు? లేదండి. ప్రపంచం భగ్గుమంటుంది. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళకైనా మనోభావాలు ఉండేది, తతిమ వాళ్ళకి లేవా? మన వాళ్ళకి సిగ్గు లేక మన హిందువులే అమ్ముతున్నారమ్మా. రైతే అమ్ముతున్నాడు, మన హిందువే అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు. చంపుతున్నది మాత్రం వాళ్ళు. మారవలసింది హిందూ సమాజం, ఐకమత్యం ఉండవలసింది హిందూ సమాజం, ఐకమత్యం రావాల్సింది మనలో. హిందూ ధర్మం మీద మనకు ఒక ఇది కావాలి, నడిపించే సరైన నాయకుడు కావాలి, నడిపించే ధర్మ ప్రబోధకుడు, పీఠాధిపతులు కావాలి. అవసరాలకి అవకాశాలకి వాళ్ళకి మోకరిల్లే వాళ్ళు మనకు అక్కర్లా. అవకాశాలకి మోకరిల్లే ఎవ్వరూ మనకు అక్కర్లా. ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే గోరక్షణ జరుగుతుంది.